బ్రదర్ నిన్న బిగ్ బాస్ స్టార్ట్ అయింది, చూస్తున్నారా? నేను చూడను. ఎందుకు బ్రదర్? నాకు దానికైనా చాలా పని. అంతే అంటారా? అంటే ఇప్పుడు నార్మల్గా ఫ్యామిలీకి కానీ ఇంట్లో చాలామందికి ఒక ఎంటర్టైన్మెంట్ అంటూ బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో అని చెప్తున్నారు కదా చాలామంది. ఇప్పుడు అది ఎంత రియాలిటీ అయినా కానీ పక్కింట్లో గొడవలు జరుగుతుంటే మనం తొంగి చూడడం అనే అంత నాలెడ్జ్ నాకు లేదు. సో నేను చూడను. సో అంటే మామూలుగా బిగ్ బాస్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు చాలామంది చూస్తున్నారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. నా ఒపీనియన్ అయితే దాని మీద ఎలాంటి ఒపీనియన్ లేకపోవడం నా ఒపీనియన్. బిగ్ బాస్ 9 తెలుగు స్టార్ట్ అయిపోయింది, అనిపిస్తుంది? ఇది న్యూ సీజన్ కదా, ఇది చాలా కొత్తగా ఉంది. ప్రీవియస్ సీజన్ కంటే ఇప్పుడైతే చాలా బాగుంది. అండ్ ఈసారి అగ్ని పరీక్ష నుంచి మేబీ 5 కంటెస్టెంట్స్ అయితే జాయిన్ అయ్యారు కదా బిగ్ బాస్లోకి. వాళ్ళకొక హౌస్ ఇచ్చిర్రు, వీళ్ళకొక హౌస్ ఇచ్చిర్రు. ఇది చాలా ఎగ్జైట్మెంట్తోనే ఉన్నాము చూడడానికి. సో ఇప్పుడు కామనర్స్ నుంచి 6 మెంబర్స్ని సెలెక్ట్ చేసి, అవును. సో ఆ 6 మెంబర్స్ బిగ్ బాస్ హౌస్కి డిజర్వ్డ్ అంటారా? పక్కా డిజర్వ్ అండి. ఎందుకంటే అగ్ని పరీక్షలో వాళ్ళు పార్టిసిపేట్ చేసి వచ్చిర్రు కదా, అక్కడ ఏదైతే టాస్క్ అయితే పెట్టిర్రో వాటిని అన్నింటినీ దాటుకొని బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిర్రు. వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది కాబట్టే కదా అక్కడికి వచ్చింది. సో దే కెన్ ప్రూవ్ దేర్ సెల్ఫ్. సో మిగతా కంటెంట్స్ కామనర్స్ చాలామంది ఉన్నారు, అవును. వాళ్ళు బాగా ఆడలేదంటారా? లేదు, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది అంటే ఇప్పుడు చాలామంది ఎగ్జామ్స్ అనేది ప్రిపేర్ అవుతారు కదా, అందులో క్వాలిఫై అయ్యేది చాలా తక్కువ మంది. సేమ్ అది కూడా అంతే, వాళ్ళు కూడా డిజర్వ్డ్ క్యాండిడేట్సే. బట్ అక్కడ ఏంటిదంటే 6 మెంబర్స్ని తీసుకోవాలని బిగ్ బాస్ రూల్ కదా కామనర్స్ని. సో మేబీ 6 మెంబర్స్ని తీసుకున్నారు. సో మరి అందులో మీ ఫేవరెట్ ఎవరు? కామనర్స్లో మీ ఫేవరెట్ ఎవరు? కామనర్స్లో నాకు పవన్ అంటే ఇష్టం. డెమాన్ పవన్ కాదు, ఇంకో పవన్ ఉన్నాడు కదా, మేబీ పవన్ కళ్యాణ్ ఆర్మీ నుంచి వచ్చిండు కదా. యా రాము రాథోడ్ అతను ఒక సింగర్ అని తెలుసు. సో తను కూడా రాము రాథోడ్ అంటే తను కూడా ఒక స్మాల్ విలేజ్ నుంచి వచ్చిన అబ్బాయి. సో మేబీ అతనికి కూడా సపోర్ట్ ఉంటుంది. మేబీ తన పర్ఫార్మెన్స్ కూడా చూడాలి కదా, ఎందుకంటే తను సెలబ్రిటీ నుంచి వచ్చిండు కదా. అగ్ని పరీక్ష అంటే వీళ్ళు ఆల్రెడీ టాస్క్ చేసి వచ్చిర్రు, వాళ్ళ తరపున వాళ్ళు అయితే ఆడిర్రు ఎంతో కొంత. ఇంకా తను రాము రాథోడ్ అనేటోడు తనంతటా తను ప్రూవ్ చేసుకోవాలి బిగ్ బాస్ హౌస్లో. ఓకే, నేనేం అట్టవ్వలేదండి, ఎందుకంటే నేనేం అట్టవ్వలేదు. అంటే బాగా వైరల్ అయింది కదా? బాగా వైరల్ అయింది, కానీ మేబీ అది చాలామంది ట్రై చేసే ఉంటారు కదా బిగ్ బాస్లోకి. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు సెలెక్ట్ చేసిందే వస్తారు కదా, దాంట్లో హట్ ఏముంది. మేబీ ఇవ్వచ్చు, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది మేబీ ఇంకా బిగ్ బాస్ అనేది ఎట్లా అని అంటే ఏ సిచ్యువేషన్లో ఏమవుతుందో తెలియదు. మేబీ అగ్ని పరీక్షలో ఉన్న వాళ్ళు కూడా రిటర్న్ రావచ్చు. చూస్తారు, డెఫినెట్గా చూస్తారు. ఎందుకంటే ఒకప్పుడు పల్లవి ప్రశాంత్ వచ్చిండు, తనని చూడలేదా? సేమ్ వీళ్ళని కూడా చూస్తారు. పక్కా కొట్టచ్చు, మేబీ 50-50. లేకపోతే ఓవర్ యాక్షన్ చేస్తున్నారని కానీ ఎవరైనా అనిపించింది? అట్లా ఏం లేదండి, అందులో ఓవర్ యాక్షన్ ఎందుకు అనిపిస్తుంది? వాళ్ళు కూడా ఒక సెలబ్రిటీ అవ్వాలనే కదా, కామనర్స్ నుంచి సెలబ్రిటీ అవ్వాలనే కదా వచ్చింది. సో వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకొని దే బికమ్ ఏ సెలబ్రిటీ ఆఫ్టర్ ద బిగ్ బాస్. అది తన లైఫ్ తన ఇష్టం కదా, తన ఇష్టం. తను వచ్చింది ఎందుకు? తను ఆడాడు, గెలిచిండు. మేబీ తను స్టేట్మెంట్ ఇచ్చింది తప్పు కావచ్చు, స్టేట్మెంట్ ఇచ్చింది తప్పు, కానీ అలానే బయట బతకాలని లేదు కదా. అలా అని ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా నేను ఇది చేస్తాం అది చేస్తాం అని చేయరు కదా. ఇప్పుడు ఉన్న దాంట్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? నేనైతే ఇప్పుడైతే ఏం అనుకోలేదు, ఎందుకంటే నిన్ననే స్టార్ట్ అయింది కదా. వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి ఫర్దర్గా మూవ్ అవుతా అంతే. అవునవును, ఫేమస్ అయింది. అవును, చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే మన బ్లడ్లో ఏంటి అంటే ఒక ఆర్మీ అనేది ఒక ప్యాషన్ అన్నట్టు. సో అది కూడా చాలా తనకి ప్లస్ అవ్వచ్చు ఓటింగ్ విషయంలో. చాలా తన ఏమంటారు, తన దగ్గర ఒక టాలెంట్ ఉంది. ఏంటిదంటే తను డిఫరెంట్గా మాట్లాడగలుగుతాడు కదా. సో లైక్ మిమిక్రీ టైప్ అలా తను చాలా బాగా చేస్తుండు. సో లేడీ విన్నర్ లేరు ఇంతవరకు, ఈసారి లేడీ విన్నర్ అయితే బాగుంటుందా? మేబీ అవ్వచ్చు, లేడీ విన్నర్ కూడా అవ్వచ్చు. వాళ్ళ టాలెంట్ కదా, ఎండ్ ఆఫ్ ద సీజన్ వాళ్ళ టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే మేబీ అవ్వచ్చు. అందులో శ్రీజ దమ్ము అనే ఒక అమ్మాయి ఉంది కదా, తను 19 years old. తను చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది అండ్ ఇన్స్టాంట్గా మాట్లాడగలుగుతుంది వితౌట్ ఎనీ ఫియర్నెస్.
ఇదైతే ఎలా ఉంటుందో అని తెలియదు, ఎందుకంటే సర్ప్రైజెస్ అనేది బిగ్ బాస్ ఎవ్రీ సీజన్ అనేది ప్రొవైడ్ చేస్తూనే ఉన్నారు. మేబీ ఈ సీజన్ కూడా ఇలానే ఎగ్జైట్మెంట్ అండ్ సర్ప్రైజెస్ ఉంటాయని అనుకుంటున్నా. లాస్ట్ క్వశ్చన్, రితు చౌదరి గురించి ఏం చెప్తారు? రితు చౌదరి యాక్చువల్గా అయితే నాకు ఆమె గురించి పెద్దగా ఏం తెలియదు. సో ఐ కాన్ సే ఎనీ వర్డ్స్ అబౌట్ హర్. థ్యాంక్ యూ. చూస్తున్నారు బిగ్ బాస్? నిన్ననే స్టార్ట్ అయింది కానీ చూస్తే స్టార్ట్ చేస్తాను ఈరోజు నుంచి. ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు దాకా? ఇంకా నాగార్జున ఎంట్రీ నిన్ననే స్టార్ట్ అయింది, ఇంకా చూస్తామండి, స్టార్ట్ చేస్తాం చూడండి. సో అంటే ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ అయితే రావడం జరిగింది. రాము రాథోడ్, రీతు చౌదరి, ఇమాన్యుల్, జబర్దస్త్ ఇమాన్యుల్. సో ఎట్లా అనిపిస్తుంది? బాగా ఎంటర్టైన్మెంట్. ఆల్రెడీ వాళ్ళని జబర్దస్త్ స్టేజ్ మీద ఆ స్టేజ్ మీద చూసినాం కాబట్టి బిగ్ బాస్ స్టేజ్ మీద చూడడం కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ జబర్దస్త్ దాంట్లో వేరే ప్రోగ్రామ్స్ వాళ్ళు చేసింది కాబట్టి ఇప్పుడు కొత్తగా వాళ్ళు వచ్చి ఈ బిగ్ బాస్ కొంచెం టిపికల్ క్వశ్చన్స్ ఉంటాయి, కొత్తగా ఉంటుంది కాబట్టి చూడాలి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో. సో ఈసారి డబల్ హౌస్ అంటున్నారు. కామనర్స్కి ఒక హౌస్, సెలబ్రిటీస్కి ఒక హౌస్. సో అటుంటే ఎట్లుంటుంది అంటే ఇంకా కొత్తగా ఉంటుంది మనకి, ఇప్పుడు ప్రేక్షకులు కొత్తగా చూపిస్తుంటారేమో. సో ఈ హోస్టింగ్ కూడా ఊరికే నాగార్జున బోర్ వచ్చేస్తుంది, ఎన్టీఆర్ ఉన్నప్పుడు బాగుండే అంటున్నారు, ఏం చెప్తారు? ఇంకా ఆయన కొంచెం కంటిన్యూగా 3 సీజన్లు చేసినట్టున్నాడు. మార్చి కొంచెం కొత్తలో మెడతో కూడా బాగుంటుంది. మొన్న విలన్గా కూలీలో చూసినాం కాబట్టి కూలీ సినిమాలో విలన్గా చూసి పబ్లిక్ కూడా ఆయన విలన్గా చూస్తున్నారు. ఇంకా కొత్త స్టార్స్ వరకు వస్తే మన విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు కొత్త స్టార్స్ వాళ్ళని పెడితే బాగుంటుంది. రాము రాథోడ్ ఆల్రెడీ అదే డ్యాన్స్లో డి ప్రోగ్రాంలో దాంట్లో సక్సెస్ఫుల్ అయ్యాడు కాబట్టి ఇంకా సక్సెస్ అవుతాడేమో చూద్దాం ఎలా చేస్తాడు. విన్ అయితే బాగుంటుంది మరి, లేకపోతే విన్ కానిస్తారా? ఏమో ఇక రాజకీయం చేస్తే గెలవని, ఫ్రాంక్గా అన్ని కరెక్ట్గా చేసుకుంటూ వస్తే ఆయన గెలుస్తాడు. చూస్తున్నారు బిగ్ బాస్? చూస్తున్నా. సో ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి డబల్ హౌస్ అంటున్నారు. సో కామనర్స్కి ఒక హౌస్, తర్వాత సెలబ్రిటీస్కి ఒక హౌస్. సో ఎట్లా ఉండదు? చాలా ఎగ్జైట్మెంట్ అవుతుంది. 2 హౌసెస్ కాబట్టి చూడాలి ఇంకెట్లా అవుతుంది ఏంటి అన్నది. ప్రతి సీజన్ అయితే చూస్తాము. ఓకే, నిన్ననే స్టార్ట్ అయింది కదా, ఇంక 1 వీక్లో ఇంకా నామినేషన్స్ అవి ఇవి అని ఉంటాయి కాబట్టి ఎగ్జైట్మెంట్ ఉంది. సో ఇప్పుడు ఎందుకంటే వచ్చిన కంటెస్టెంట్స్లో మీకు ఫేవరెట్ ఎవరైనా ఉన్నారా? ఫేవరెట్ అంటే ఆడుతూ ఉంటే తెలుస్తుంది, చూస్తూ ఉంటే. ప్రస్తుతానికైతే ఎవరు లేరు ఇంకా. కానీ కామనర్స్లో ఎవరైనా విన్ అవ్వాలి అనేది అయితే ఉంది, అంతే. రాము రాథోడ్ వచ్చారు కదా, ఓకే. ఎట్లా ఉంది మంచిగా రావడం అనేది? ఓకే, మంచిదే. అట్లా తీసుకోవడం మంచిదే కదా. నార్మల్ పీపుల్స్ అక్కడ వరకు వచ్చి వాళ్ళ స్టేజ్ అక్కడ వరకు వచ్చారంటే చాలా గ్రేట్. అట్లా అగ్ని పరీక్షలో టఫ్ ఇచ్చారు, బిగ్ బాస్ హౌస్లో కూడా టఫ్ ఇస్తారు అంటే ఎవరు? హరీషా, దమ్ము శ్రీజానా, ఎవరు బాగా? శ్రీజ అనుకోవచ్చు. అందుకే శ్రీజ ఏమైనా ఓవర్ యాక్షన్ అనిపిస్తుందా? ఎవరైనా ఓవర్ యాక్షన్ వచ్చారని? యాక్చువల్గా నేను అగ్ని పరీక్ష అంతా చూడలేదు, అందుకని. ఇప్పుడు ఎవరైనా ఓవర్ యాక్షన్ క్యాండిడేట్ అనిపిస్తున్నారా మీకు? అట్లా అయితే ఏం లేదు ఇప్పటివరకు. రితు చౌదరి వచ్చింది, ఇమాన్యుల్ వచ్చారు, వాళ్ళ గురించి చెప్తారు. అలా సెలబ్రిటీగా ఉండి వచ్చారు కదా వాళ్ళు.